Hi, hello, welcome to Maths Medium. ఈరోజు మనం టాప్ 25 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఫర్ ది టాపిక్స్ పియాజెట్, లెవ్ వైగాస్కీ అండ్ కోహల్బర్గ్. ఈ 3 థీరీస్ లెర్నింగ్ థీరీస్ మీద 25 ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది వాళ్ళు చేయబోతున్నాము. సో లెట్ స్టార్ట్. బిఫోర్ దట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. Don't forget to like. So let's start question number 1. Which theory proposes the 4 major stages of cognitive development? So మనకందరికీ తెలుసు cognitive development అంటే పియాజెట్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, వైగాస్కీ వచ్చి సోషియో కల్చరల్, కోల్బర్గ్ వచ్చి మోరల్ థియరీ, బాండూరా వచ్చి సోషల్ లెర్నింగ్ థియరీ కిందకే వస్తుంది. సో హియర్ ఇట్ ఈస్ బాండూరాస్ థియరీ ఆఫ్ సోషల్ లెర్నింగ్. సో మన ఫస్ట్ క్వశ్చన్ కి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. Cognitive development is Piaget theory of cognitive development anamata. Next question, which one of the following is not a development stage according to Piaget? సో మనకి పియాజెట్ ప్రపోజ్ చేసిన డెవలప్మెంట్ స్టేజెస్ ఉన్నాయి కదా, దానిలో కానిది ఏది? సెన్సరీ మోటార్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్, ఐకానిక్ ఆపరేషన్ స్టేజ్. మనకి పియాజెట్ అంటే SPCF అనుకుంటాం. సెన్సరీ మోటార్, ప్రీ ఆపరేషనల్, కాంక్రీట్ ఆపరేషనల్, ఫార్మల్ ఆపరేషన్స్. సో ఇక్కడ ఐకానిక్ ఆపరేషన్ స్టేజ్ అనేది మనం ఇంతవరకు చూడలేదు. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ బికాస్ దే ఆస్క్ ఫర్ ది నాట్ స్టేజ్. సో అదే ఆన్సర్ అనమాట. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సైకాలజిస్ట్ ఆర్గ్యూడ్ పియాజెట్స్ బిలీవ్ దట్ థాట్ కమ్ ఫ్రమ్ లాంగ్వేజ్? సో మనకి 2 థియరీస్ ఉంటాయి, పియాజెట్ అండ్ వైగాస్కీ థియరీస్. సో దీనిలో ఏంటి అంటే పియాజెట్ చెప్తారు థాట్ అనేది ఫస్ట్ వస్తుంది, లాంగ్వేజ్ అనేది సెకండ్ వస్తుంది అని పియాజెట్ చెప్తే, వైగాట్స్కి లాంగ్వేజ్ ఫస్ట్ వస్తుంది తర్వాత థాట్ వస్తుంది అని వైగాట్స్కి చెప్తారనమాట. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇది. సో అది పెద్ద డిబేట్. సో ఈ క్వశ్చన్ కి వైగాట్స్కి అనేది కరెక్ట్ ఆప్షన్. అకార్డింగ్ టు పియాజెట్ ఈగోసెంట్రిక్ ఈజ్. సో పియాజెట్ ప్రకారం ఈగోసెంట్రిజం అంటే ఏంటి? ఎన్వైరన్మెంట్ ఈజ్ సెంటర్ ఆఫ్ అవర్ నాలెడ్జ్, చైల్డ్ ఈజ్ ది సెంటర్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ హిమ్, sensory motor stage, none of the above. Option B is correct. Child is center of the world and everything revolves around him. సో ఈగోసెంట్రిజం అనేది మనకి ప్రీ ఆపరేషనల్ స్టేజ్ లో వస్తుంది. సో నాకు ఇది ఇష్టం అయితే అందరికీ ఇదే ఇష్టం, నాకు బెంటెన్ ఇష్టం అయితే అందరికీ బెంటెనే ఇష్టం. సో దట్ ఈస్ కాల్డ్ ఈగోసెంట్రిజం. ఓకే, ఐడెంటిఫై ద కరెక్ట్ క్రోనాలజికల్ ఆర్డర్ ఆఫ్ పియాజెట్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. మనందరికీ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ తెలుసు పియాజెట్వి, బట్ క్రోనాలజికల్ ఆర్డర్ అంటే అతను ఎలా ప్రపోజ్ చేశాడో ఆ ఆర్డర్ అనమాట. సో ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం SPCF. సో ఈ క్వశ్చన్ కి ఆప్షన్ ని కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్రిటిక్ ఆఫ్ పియాజెట్స్ థియరీ? పియాజెట్ డిడ్ నాట్ బిలీవ్ చిల్డ్రన్ టు బి ఇంటెలిజెంట్ బీయింగ్స్. కాదు. సో అతను ఎప్పుడు యాక్టివ్ ఎక్స్ప్లోరర్స్ అంటారు. పియాజెట్ అండర్ ఎస్టిమేట్ ద కెపాసిటీస్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్. కాదు. Piaget did not understand children as actively constructed knowledge. కాదు. Piaget viewed the process of development as continuous. So this is the correct answer. క్రిటిక్ అడిగారు ఎందుకు ఇవన్నీ రాంగ్ కొట్టాను, ఇదే కరెక్ట్ ఎందుకు అంటే పియాజెట్ viewed the process of development as discontinuous. అంటే discontinuous మీన్స్ ఇలా స్టేజెస్ లో ఉంటుంది అనమాట. మీరు ఒక థియరీ వీడియో మన mathsmedium.com లో చూసినట్లయితే ఇలా ఒక సింబల్ తో ఉంటుంది SPCF. సో పియాజెట్ ఏం చెప్తారంటే డెవలప్మెంట్ అనేది బ్రోకెన్ స్టేజెస్ లాగా ఉంటుంది, కంటిన్యూస్ కాదు అని ఈయన చెప్తారనమాట. సో పియాజెట్ వ్యూ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ యాజ్ కంటిన్యూస్ అనేది ఇది కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. అకార్డింగ్ టు జీన్ పియాజెట్, హ్యూమన్ బాడీ ఈజ్ బోర్న్ విత్ సమ్ ఇన్స్టింక్ట్స్ అండ్ రిఫ్లెక్సెస్ టర్మ్డ్ యాజ్. సో మన హ్యూమన్ బాడీ వెన్ ద టైమ్ ఆఫ్ బర్త్ అవ్వచ్చు, ఆఫ్టర్ దట్ అనొచ్చు. సో దేంతో రిఫ్లెక్సెస్ అన్ని ఉంటాయి, అది స్కీమాస్ అంటాం అనమాట. స్కీమాస్ అంటే మన బ్రెయిన్ లో ఎలా మనం ఒక్కొక్క ఇన్స్టింక్ట్ ని గుర్తు పెట్టుకుంటాం అనేది, దట్ ఈస్ కాల్డ్ స్కీమాస్. ఇన్ జీన్ పియాజెట్ థియరీ, క్రియేషన్ ఆఫ్ ఎ న్యూ స్కీమా అండ్ అకౌంట్ ఆఫ్ ఇనబిలిటీ టు అండర్స్టాండ్ ద ఎన్వైరన్మెంట్ విత్ ద ఎగ్జిస్టింగ్ స్కీమా ఈజ్ నోన్ యాజ్. సి హియర్ ఈ క్వశ్చన్ చాలా ట్రిక్కీగా ఉంది. క్రియేషన్ ఆఫ్ న్యూ స్కీమా అండ్ అకౌంట్ ఆఫ్ ఇనబిలిటీ టు అండర్స్టాండ్ ద ఎన్వైరన్మెంట్ విత్ ఎగ్జిస్టింగ్ స్కీమా. సో ఎగ్జిస్టింగ్ స్కీమాలో మనం చేంజెస్ ని తీసుకొస్తున్నాం అంటే ఇక్కడ న్యూ స్కీమా ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ అకామిడేషన్ అంటాము. సో అకామిడేషన్ అంటే మనం న్యూ స్కీమాని ఎగ్జిస్టింగ్ స్కీమాలో మార్చుకోవడాన్ని అకామిడేషన్ అంటాము. ఐ హోప్ యూ క్లియర్ దిస్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డాష్ ఫోకసెస్ ఆన్ ది కొలాబరేటివ్ నేచర్ ఆఫ్ లెర్నింగ్. సో ఇది కొలాబరేటివ్ అనగానే మనకి వైగాస్కీ థియరీ మొత్తం గుర్తొచ్చేయాలన్నమాట. సో
Dash focuses on the collaborative nature of learning. So socio-constructive approach, that is by Vygotsky. సో ఈ క్వశ్చన్ కి ఆప్షన్ దిస్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ కి వెళ్దాం. అకార్డింగ్ టు లెవ్ వైగాస్కీ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ లెర్నింగ్? సోషల్ ఇంటరాక్షన్స్, కల్చరల్ టూల్స్, లాంగ్వేజ్, నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్. సో మనందరికీ తెలుసు వైగాస్కీ SCL అని గుర్తుపెట్టుకుంటే చాలు, మనం లెవ్ వైగాస్కీ గురించి ఏ క్వశ్చన్ వచ్చినా మనం అటెంప్ట్ చేయగలం. సో ఈ 3 ఆప్షన్స్ ఎక్కడైతే ఉందో దట్ ఈస్ ద కరెక్ట్ ఫర్ దిస్ వన్. సో ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. సోషల్ ఇంటరాక్షన్స్, కల్చరల్ టూల్స్, లాంగ్వేజ్ అనేది లెవ్ వైగాస్కీ యొక్క లెర్నింగ్ థియరీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్కాఫోల్డింగ్ బై ది టీచర్? సో ఇక్కడ స్కాఫోల్డింగ్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. ఇచ్చిన క్వశ్చన్లో నాట్ అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో స్కాఫోల్డింగ్ అంటే హెల్ప్ చేయడం. అంటే ఒక స్టూడెంట్ చదివేటప్పుడు రాసేటప్పుడు ఆగిపోయారు అంటే వాళ్ళకి జస్ట్ హింట్స్ ద్వారా ఇచ్చి వాళ్ళని కోపప్ చేయడం. సో దట్ ఈస్ కాల్డ్ స్కాఫోల్డింగ్. కానీ ఇక్కడ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్కాఫోల్డింగ్ అని అడిగారు. సో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్కాఫోల్డింగ్ బై ది టీచర్? మోడలింగ్ స్కిల్ ఫర్ ఇమిటేషన్, రోట్ మెమరైజేషన్, ప్రాంప్ట్స్ అండ్ క్యూస్, ప్యూర్ ట్యూటరింగ్. సో ఇక్కడ రోట్ మెమరైజేషన్, సో బట్టి పట్టే విధానం అనేది ఒక టీచర్ ద్వారా ఒక స్టూడెంట్ కి ఇవ్వకూడని స్కాఫోల్డింగ్ అన్నమాట. సో 11th క్వశ్చన్ కి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. మూవింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ప్రైవేట్ స్పీచ్ ఇన్ వైగాస్కీ థియరీ. ఆప్షన్ ఏ ఈజ్ ఇండికేటివ్ ఆఫ్ చిల్డ్రన్ ఈగోసెంట్రిజం, hinders the children action and behavior, helps children to regulate their behavior while doing complex tasks, is an indication that cognition is never internalized. సో ఇక్కడ ప్రైవేట్ స్పీచ్ అంటే మనకి వైగాస్కీ థియరీలో 3 స్పీచెస్ ఉంటాయి. సోషల్ స్పీచ్, సైలెంట్ ఇన్నర్ స్పీచ్ అండ్ ప్రైవేట్ స్పీచ్. సో సోషల్ స్పీచ్ అంటే సమ్ స్టూడెంట్స్ టుగెదర్ వాళ్ళు ఆడుకునేటప్పుడు చదువుకునేటప్పుడు హెల్పింగ్ చేస్తూ మాట్లాడే వర్డ్స్ సోషల్ స్పీచ్ వస్తుంది. సైలెంట్ ఇన్నర్ స్పీచ్ సెకండ్ వన్ వచ్చి చైల్డ్ తనకి తను కంట్రోల్ చేసుకొని లేదా తనకి తను డైరెక్ట్ చేసుకోవడానికి యూస్ చేసేది సైలెంట్ ఇన్నర్ స్పీచ్. అండ్ కమింగ్ టు ద ప్రైవేట్ స్పీచ్, మనసులో మాట్లాడుకోవడం అనమాట. అంటే ఇది మోస్ట్లీ బిగినింగ్ ఆఫ్ ది టీనేజ్ లో ప్రైవేట్ స్పీచ్ అనేది మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ లో మనం గమనించవచ్చు. సో ప్రైవేట్ స్పీచ్ అనేది సో ఇక్కడ యాజ్ ఇండికేటివ్ ఆఫ్ చిల్డ్రన్ ఈగోసెంట్రిజం, హిండర్స్ చిల్డ్రన్ యాక్షన్ అండ్ బిహేవియర్, అంటే ఇక్కడ వాళ్ళకి యాక్షన్ బిహేవియర్ మనకు కనిపించదు. హెల్ప్స్ చిల్డ్రన్ టు రెగ్యులేట్ దర్ బిహేవియర్ వైల్ డూయింగ్ కాంప్లెక్స్ టాస్క్, ఇది సైలెంట్ ఇన్నర్ స్పీచ్ వస్తుంది. ఈజ్ అన్ ఇండికేషన్ దట్ కాగ్నిషన్ ఈజ్ నెవర్ ఇంటర్నలైజ్డ్. సో ఈ 2 ఆప్షన్స్ కాదు. సో ఈజ్ ఇండికేటివ్ ఆఫ్ చిల్డ్రన్ ఈగోసెంట్రిజం. ఈగోసెంట్రిజం అనేది మనం వైగాస్కీ పియాజెట్ థియరీలో చూస్తాం. సో ఆప్షన్ బి, ఇట్ హిండర్స్ చిల్డ్రన్ యాక్షన్ అండ్ బిహేవియర్. వాళ్ళు అవేమీ చూపించకుండానే మనసులో మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. Moving to the next one. A 1-year child is likely to learn something in the zone of proximal development. If parents or others do not interfere, the task is more difficult than the child can do alone. The child has mastered the skill already. The child cannot do with the help of anybody. సో మనకి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్లో ఇలా సర్కిల్స్తో మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఈ స్టార్టింగ్ వన్ అనేది చైల్డ్ కెన్ డూ ఎలోన్. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, ద చైల్డ్ హ్యాస్ మాస్టర్డ్ ద స్కిల్ ఆల్రెడీ. సో ఈ ఆప్షన్ అనేది ఈ సరౌండింగ్ దగ్గరకు వస్తుంది. పేరెంట్స్ ఆర్ అదర్స్ డు నాట్ ఇంటర్ఫియర్, సో ఇది అవ్వదు. ద టాస్క్ ఈజ్ మోర్ డిఫికల్ట్ దాన్ ద చైల్డ్ కెన్ డూ అలోన్. సో అది ఇప్పుడు ఏదైతే చిల్డ్రన్ డూ అలోన్ చేస్తాడో అది నార్మల్ది. సో వాళ్ళు ఏదైతే తీసుకోకుండా మోర్ దాన్ దట్ వాళ్ళ కెపాసిటీ కంటే ఎక్కువ ఉందో అది జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనమాట. సో అది మనం MKO, మోర్ నాలెడ్జబుల్ అదర్ అనే వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తే దే కెన్ రీచ్ దయర్ ZPD. సో ద చైల్డ్ కెనాట్ డూ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎనీబడి అనేది అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ZPD అనమాట. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. స్కాఫోల్డింగ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ లెర్నింగ్ థియరీస్ రిఫర్స్ టు సిమ్యులేషన్ టీచింగ్, recapitulation of previous learning, temporary support in learning by adults, mistakes made by the student. సో స్కాఫోల్డింగ్ అనేది జస్ట్ ఒక చిన్న హెల్ప్ టు ఎన్హాన్స్ దట్ స్కిల్ అనమాట. చదివేటప్పుడు రాసేటప్పుడు ఒక స్టూడెంట్ ఆగిపోతాడు. సో టీచర్ కానీ పీర్స్ కానీ లేకపోతే ఆపోజిట్ మోర్ నాలెడ్జబుల్ అదర్ మదర్ కానీ పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు హెల్ప్ చేసేదాన్ని స్కాఫోల్డింగ్ అంటాము. సో దానివల్ల ఏం దొరుకుతుందంటే టెంపరరీ సపోర్ట్ ఇన్ లెర్నింగ్ బై అడల్ట్స్. సో అడల్ట్స్ అంటే ఇక్కడ MKO అని వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఆప్షన్ సి ఫర్ దిస్ క్వశ్చన్. On the basis of children's responses to Heinz dilemma, Lawrence Kohlberg has proposed specific developmental stages of
psychological development, social development, physical development and moral development. సో ఈ క్వశ్చన్కి మీకు ఆప్షన్ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ కామెంట్ సెక్షన్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ని తెలియజేయండి. So moving to the next one. Which one of the following is not a level in the Kohlberg's theory of moral development? Sensory motor, pre-conventional, conventional, post-conventional. సో ఇక్కడ క్వశ్చన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్, సో ఇతను ఏమంటున్నాడు నాట్ అని అడుగుతున్నాడు కోల్బర్గ్స్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్లో. సో మనకు తెలుసు ప్రీ కన్వెన్షనల్, కన్వెన్షనల్, పోస్ట్ కన్వెన్షనల్ అనేది ఈ 3 లెవెల్స్ విత్ 6 స్టేజెస్. సో హియర్ సెన్సరీ మోటార్ స్టేజ్ అనేది ఇక్కడ లేదు, ఇది పియాజెట్ థియరీకి సంబంధించింది. సో ఆప్షన్ ఏ రైట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎ చైల్డ్ హూ సేస్ ఇట్ రాంగ్ టు స్టీల్ బికాస్ షీ మైట్ గెట్ కాట్ వుడ్ బి ఇన్ కోల్బర్గ్ స్టేజ్. Good boy or good girl, authority or social order, obedience and punishment, universal ethical principle. So a child who says it wrong to steal because she might get caught. సో మనం తప్పు చేస్తే దొరికిపోతాము, దొరికితే పనిష్మెంట్ వస్తుంది అనుకునే వాళ్ళని ఏ స్టేజ్లో కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్లో ఉంటారు? సో ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ స్టేజ్ 1 అనమాట. So next question, how many stages are there in Kohlberg's theory of moral development? 3, 4, 5 or 6. So Kohlberg's theory of moral development లో మనకు తెలుసు 3 levels with 6 stages కింద వచ్చింది. కానీ ఇక్కడ అడిగింది హౌ మెనీ స్టేజెస్ అని అడిగారు, 3 లెవెల్స్ గురించి అడగలేదు. సో ఇక్కడ మనకి 6 స్టేజెస్ అనేది ఆన్సర్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ క్వశ్చన్ లో హౌ మెనీ లెవెల్స్ అని అంటే అప్పుడు 3 ఆప్షన్ పెట్టచ్చు. క్లియర్? అకార్డింగ్ టు లారెన్స్ కోల్బర్గ్, ఎట్ విచ్ లెవెల్ of moral development does the child display good boy good girl orientation? సో గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్ అనేది ఏ లెవెల్లో చూపిస్తారు? ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్, ప్రీ కన్వెన్షనల్ లెవెల్, గుడ్ బాయ్ నైస్ గర్ల్ ఓరియంటేషన్, కన్వెన్షనల్ లెవెల్. ఇక్కడ గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్ అడిగారు కదా, సో డైరెక్ట్ ఇది పెట్టేద్దామంటే కుదరదు, ఎందుకంటే దే ఆస్క్డ్ అబౌట్ ది లెవెల్. సో ఇట్ ఈస్ ప్రీ కన్వెన్షనల్ లెవెల్ అనమాట. సో ఇవి స్టేజెస్, గుడ్ బాయ్ గుడ్ గర్ల్, ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ అనేది స్టేజెస్. మనకి ప్రీ కన్వెన్షనల్, కన్వెన్షనల్ అండ్ పోస్ట్ కన్వెన్షనల్ అనేది లెవెల్స్ ఆఫ్ లారెన్స్ కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్. సో ఆప్షన్స్ని క్లీన్గా చదివి అప్పుడు డిసైడ్ చేయండి, తొందరపడి మాత్రం ఆన్సర్స్ పెట్టకండి. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు కోల్బర్గ్, థింకింగ్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ జడ్జ్మెంట్స్ అబౌట్ క్వశ్చన్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్ ఈస్ కాల్డ్ moral cooperation, moral reasoning, moral realism, moral dilemma. So what is right and what is wrong అని మన మైండ్ ఏదైతే చెప్తుందో దట్ ఈస్ కాల్డ్ moral dilemma. సో 20కి ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. వాట్ ఈస్ ద మేజర్ క్రిటిసిజం ఆఫ్ కోల్బర్గ్స్ థియరీ? కోల్బర్గ్ proposed a theory without any empirical basis. Kohlberg did not give clear-cut stages of moral development. Kohlberg proposed that moral reasoning is development. Kohlberg did not account for cultural differences in moral reasoning of women and men. సో ఇక్కడ క్రిటిసిజం ఆఫ్ కోల్బర్గ్ వచ్చి ఎంపెరికల్ వాల్యూ బేసిస్ మీద అవ్వలేదు అని చెప్పి మనకి థియరీస్లో మనం చదువుంటాం. సో ఆప్షన్ ఏ is correct for this question. Next question, which stages of Kohlberg's theory focuses on moral decisions based on personal ethical principles even if they conflict with laws? సో లాస్ట్తో పాటు అది కాన్ఫ్లిక్ట్ అయినా సరే ఎలాంటి స్టేజ్ అది? ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్, సోషల్ కాంట్రాక్ట్స్, యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్, సెల్ఫ్ ఇంట్రెస్ట్. సో యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్ అనేది కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎట్ విచ్ లెవెల్ ఆఫ్ కోల్బర్గ్స్ మోరల్ డెవలప్మెంట్ డూ individuals recognize that laws can be changed for the greater good of society? సో ఏ లెవెల్లో గ్రేటర్ గుడ్ ఆఫ్ సొసైటీ కోసం మనం లాస్ని మార్చచ్చు? ప్రీ కన్వెన్షనల్, కన్వెన్షనల్, పోస్ట్ కన్వెన్షనల్, ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. అకార్డింగ్ టు కోల్బర్గ్స్, విచ్ స్టేజ్ ఇన్వాల్వ్స్ అండర్స్టాండింగ్ దట్ లాస్ ఎగ్జిస్ట్ ఫర్ గుడ్ ఆఫ్ సొసైటీ బట్ కెన్ బీ చేంజ్డ్ వెన్ నెసెసరీ? సెల్ఫ్ ఇంట్రెస్ట్, సోషల్ కాంట్రాక్ట్స్, అథారిటీ అండ్ సోషల్ ఆర్డర్, interpersonal accord and conformity, authority and social order. Carol Gilligan critiqued Lawrence Kohlberg's theory of moral development by arguing that men morality of dash while women have morality of dash. సో లారెన్స్ కోల్బర్గ్ థియరీకి క్యారల్ గిలిగన్ అనే ఆవిడ క్రిటిక్ చేసింది. సో అవేంటి? సాక్రిఫైస్ గుడ్నెస్, జస్టిస్ కేర్, గుడ్నెస్ సాక్రిఫైస్, కేర్ జస్టిస్. సో క్యారల్ గిలిగన్ క్రిటిక్ లారెన్స్ కోల్బర్గ్స్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. మెన్ వచ్చి జస్టిస్తో ఉంటారు, ఉమెన్ వచ్చి
కేర్తో ఉంటారు అని క్రిటిక్ చేసిందనమాట. సో 25కి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. సో అవుట్ ఆఫ్ 25 హౌ మెనీ మార్క్స్ యూ గాట్, ప్లీజ్ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్. అండ్ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.